తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 22న బీఆర్ఎస్ ఆందోళన చేపట్టనుంది. అన్ని మండల నియోజకవర్గ కేంద్రాల్లో నిరసనలు చేపట్టాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. రైతు రుణమాఫీ కనీసం 40% మంది రైతులకు కూడా అవలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపిస్తున్నారు. రుణమాఫీ పూర్తయిందని సీఎం చెప్తుంటే మంత్రులు మాత్రం మనిషికో మాట మాట్లాడి రైతులను అయోమయానికి గురిచేస్తున్నారని మండిపడ్డారు. ఆంక్షలు పెట్టి పూర్తి స్థాయిలో రైతులందరికీ రుణమాఫీ చేయలేదన్నారు కేటీఆర్. ఆంక్షలు పెట్టి రైతన్నలను మోసం చేసిన ప్రభుత్వం తక్షణం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు తమ పోరాటం ఆగదన్నారు కేటీఆర్. తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 22న బీఆర్ఎస్ ఆందోళన చేపట్టనుంది. అన్ని మండల నియోజకవర్గ కేంద్రాల్లో నిరసనలు చేపట్టాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. రైతు రుణమాఫీ కనీసం 40% మంది రైతులకు కూడా అవలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపిస్తున్నారు. రుణమాఫీ పూర్తయిందని సీఎం చెప్తుంటే మంత్రులు మాత్రం మనిషికో మాట మాట్లాడి రైతులను అయోమయానికి గురిచేస్తున్నారని మండిపడ్డారు. ఆంక్షలు పెట్టి పూర్తి స్థాయిలో రైతులందరికీ రుణమాఫీ చేయలేదన్నారు కేటీఆర్. ఆంక్షలు పెట్టి రైతన్నలను మోసం చేసిన ప్రభుత్వం తక్షణం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు తమ పోరాటం ఆగదన్నారు కేటీఆర్.